పాడి కౌశిక్ రెడ్డి ఏం చేశాడు? ఇక చీరా గాజులని మాట్లాడము. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు చీర గాజులు ఇస్తా అంటే మరి ఆయన కూడా పార్టీ మారినోడే కదా కదా. మరి ఆయన అవి తీసుకొని వచ్చిండా? ఆయన తీసుకొని వస్తే ఓకే. అంటే చీర గాజులకు విలువ లేదు. వాడికి తల్లి లేదు, చెల్లి లేదు, ఒక గవర్నర్ అంటే గౌరవం లేదు, మహిళల పట్ల గౌరవం లేదు, ఓట్లేసి గెలిపించిన మహిళలంటే గౌరవం లేదు. వాడు ఒక మనిషేనా అసలు? మనిషి అయినా ఒక తల్లి గుట్ట వాడు మనిషి పుట్టుక పుడితే అట్లా మాట్లాడాడు. వాడు ఒక వింత జంతువులాగా తయారయ్యాడు, అంతే, ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చేసిన చీర జాకెట్ల ఆయన ఆయన చెప్పిన పద్ధతి వేరు, ఆయన చెప్పిన సిచ్యువేషన్ వేరు, ఇది వేరు. ఈయన క్లియర్ కట్ గా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నేను చీరగాజులు పంపిస్తా అంటే ఎందుకు పంపిస్తాడు? చీరగాజులు ఎవరికి పంపిస్తాము? ఇంటి ఆడబిడ్డకు పండగకు పబ్బానికి పంపిస్తాం మనం. నీకు ఎవరికి ఏం పంపిస్తారో కూడా సంస్కారం లేదు, సంప్రదాయం తెలియదు. ఎవరికి పంపిస్తారు పసుపు గాజులు చీర అనేది? తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో పార్టీ మారిన వాళ్ళని చెప్పులతో కొట్టాలి, కొడుకులతో కొట్టాలని అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన కూడా తీసుకున్నాడు కదా వేరే వాళ్ళని, ఇంకా 10 మంది తీసుకున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేదా? తప్పు మీరు కూడా చేస్తున్నారు. తప్పులని కాదండి, వాళ్ళు ఇప్పుడు ఒక ఉన్నతమైన వ్యక్తి పార్టీకి ఆయన అవసరము అనుకున్నప్పుడు ఎవరైనా స్వాగతిస్తారు, దాంట్లో తప్పే ఉంది. అభివృద్ధి కోసం పోయిన మా ఎమ్మెల్యే గారు పదవుల కోసమో లేదంటే ఆస్తుల కోసమో పోలేదు, ఆయన అభివృద్ధి కోసం పోయిండ్రు. అవునండి, ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు, ఏ పోస్ట్ అయినా కూడా విధవలకి ఇయ్యరు. దాంట్లో తప్పే ఉంది. మా సార్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి పోస్ట్ ఇచ్చారు. దానికి ఇంత రచ్చెందుకు? అంటే ఇప్పుడు స్పీకర్ గాని కలిసే అవకాశాలు ఉన్నాయంటే, మహిళా కమిషనర్ గాని కలిసే అవకాశాలు ఉన్నాయంటే మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారండి. ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారం మేము కలుస్తాం, కంపల్సరీ కలుస్తాము. ఆయన మా ఎమ్మెల్యే గారు ఆదేశిస్తే వెళ్తాము, ఎక్కడికైనా వెళ్తాము. ఆయన వెనకాలనే మేము నిన్న పోలీస్ స్టేషన్ పోయినాము, కేసులు కూడా అయినాయి మా మీద. ఏమీ లేని దానికి వాళ్ళే రాళ్ళేసారు, వాళ్ళే అన్ని పూల మొక్కలు మా మీద విసిరేసి మమ్మల్ని గాయపరిచింది కాకుండా మళ్ళీ ఏమంటున్నారు అంటే నా మీద హత్యాప్రయత్నం చేసిండు, నన్ను చంపుదామనే వచ్చిండు కాంగ్రెస్ గుండాలు మొత్తం. ఇప్పుడు మీడియాలో ఫోటోలు ఉన్నాయి, TV9 కానీ అన్ని మీడియాలలో వాళ్ళ సైన్స్ రాడ్లు పూల తోటలు వస్తున్నాయి, విజువల్స్ కరెక్ట్ క్లియర్ గా ఉన్నాయి, అవి తెలిసిపోతున్నాయి. మరి అవి ఫేక్ కేసులు. మేము వాళ్ళని మంగళారతి ఇస్తే అంటే పోయినాము, మాట్లాడదామని పోయినాము, మీదికి రాళ్ళు అవి వేసారు, మమ్మల్ని గాయపరిచారు. అవి విజువల్స్ ఉన్నాయి కదా, సాక్ష్యం ఉన్నాయి కదా. గతంలో చూసుకున్నటువంటి అయితే PCA చైర్మన్ పదవి ఎప్పుడే కానీ ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చేది. ఇప్పుడు మీ గాంధీ గారు BRS లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా? అది మా ఎమ్మెల్యే గారే చెప్తారు. తెలుసు. ఇప్పుడు స్పీకర్ గారు ఏమన్నారు మొన్న అసెంబ్లీ మీటింగ్ లో, ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు క్లియర్ కట్ గా చెప్పారు, దాని ప్రకారం మా సార్కి ఇచ్చారు. అది స్పీకర్ గారు చెప్పాలి, మరి ఆయన ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు, MIM నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు క్లియర్ కట్ గా ఆయన ఒక నెంబర్ మ్యాజిక్ ఫిగర్ ఇచ్చాడు. దాని ప్రకారం మా సార్ ఏడున్నట్టు మీరే చెప్పండి. ఇక్కడ నేను చూసుకున్నట్టు పింక్ టేబుల్, పింక్ చైర్లు, ఇంకా పింక్ అన్ని ఇక్కడ మొత్తం పింకే ఉన్నాయి ఇక్కడ. మాకు పింక్ అంటే ఇష్టము, పింక్ అంటే మాకు ఇష్టం. అయితే మీకు ఆ కలర్ ను కూడా మీరు టార్గెట్ చేసి మాట్లాడతారా? ఉంటాయండి, ఉంటాయి. మేము బీఆర్ఎస్ లో ఉండింటివి కాబట్టి ఉంటాయి. ఎల్లో కూడా ఉన్నాయి, అట్లంటే టీడీపీలో ఉన్నట్ట మేము. అవును, అది ఎల్లో ఇప్పుడు టీడీపీ లేదుగా, మరి అంటే టీడీపీ ఎల్లో ఉంటది, గ్రీన్ ఉంటది. అంటే ఏ కలర్ ఉంటే ఆ పార్టీకి మమ్మల్ని ఆపాదించేస్తారా? కాదు కదా.